ముఖ్యంగా ఈరోజు మాట్లాడే విషయం ఏమంటే ఉర్దూ కాలేజు మన చూసిన అక్కడంతా కూడా బాగున్న బిల్డింగ్లో అద్దాలు బలగొట్టి లోపల పోయి తాగే కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. అది బార్మాది అయిపోయింది వాళ్ళకంతా కూడా. దీని విషయంలో అధికార పార్టీ వాళ్ళు పట్టించుకోవాలి. ఇది ఎందుకంటే అధికారం వాళ్ళు ఉంది కాబట్టి అధికార పార్టీ వాళ్ళు కష్టపడి ఆ రోజుల్లోన అది వచ్చింది మనకి. ఎందుకంటే మైనార్టీలు ఎక్కువ ఉండాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఆతోనికి మన ఆయంలో వచ్చింది కాబట్టి మనం సంతోషపడతా ఉన్నాం. మైనార్టీలు కూడా త్వరితగతిని పూర్తి చేసి ఇచ్చాం. అంటే మన కాంట్రాక్ట్ ద్వారానే చేయించి త్వరితగతి పూర్తి చేసి ఇచ్చాం. అది ఎందుకంటే మహిళా ఉర్దూ కాలేజ్ అది. ఎందుకంటే మహిళలు కూడా సపరేట్గా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతోనే అది మనం కూడా స్పీడ్గా చేసి అందించడం జరిగిందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. దాని విషయంలో ఎందుకు కానీ వీళ్ళ నోరు మెదపడం లేదో తెలియదు. అసెంబ్లీలో మాట్లాడతారు, ఏ విషయం మాట్లాడతారో తెలియదు. అసెంబ్లీలో మాట్లాడాల్సిన విషయము మన ఆదూరు గురించి, మన వాళ్ళ గురించి, మన ఆదూరు సంబంధించిన విషయాలు మాట్లాడాలి కానీ ఏదో మాట్లాడుతుంది అని గొప్పలు చెప్పుకునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇది కాదు కావాల్సి ఉండే రాజం ప్రజలకి. మాట్లాడే మాటలు ఎట్లుందంటే సోది చెప్తానమ్మా సోది చెప్తానంటుంటారు చూడే వచ్చి, అట్లుంది కథ. ఈ విషయాల్లో విమర్శలు కాదు కానీ ముఖ్యంగా త్వరితగతిన మా మైనార్టీ మహిళా ఉర్దూ కాలేజ్ అందించాలని చెప్పేసి నెక్స్ట్ ఇయర్ కన్నా ఇయర్ ఎట్లా కాదు, ఇయర్ ఏదో అదేం అయ్యే పని కాదు. నెక్స్ట్ ఇయర్ కన్నా అది కంప్లీట్ చేసి వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఒకటి. మా ఫంక్షన్ అంతే మన 2 ఏళ్ళు అయిపోతా ఉంది. ఇప్పుడు దాని విషయంలో అట్లే ఉన్నారు. ఇన్ని ఉన్నాయి మైనార్టీకి సంబంధించిన విషయాలు, ఇన్ని ఉన్నాయి. మళ్ళా ఈ విషయాల్లో శ్రద్ధ చూపితే బాగుంటుందని చెప్పేసి కూడా ఎవరైతే గొప్పలు చెప్పుకుంటారో వాళ్ళు చెప్తా ఉన్నాను. మదా ఎంపీ గారు ఉన్నప్పుడు ఇచ్చిన ఫండ్స్ కూడా దాదాపుగా ₹1,00,00,000, తర్వాత 40 లక్షలు మనం తెచ్చినాం. అది దానికి ఉన్నదాన్ని అప్పుడు ఏదో శాంక్షన్ అయిన దాన్ని మనం కూడా డబ్బు రిలీజ్ చేపించి ఇచ్చినాం వాళ్ళకి, కోటి కన్స్ట్రక్షన్కి. ఇంకా దాదాపుగా ₹1,50,00,000 కావాల్సి వస్తుంది. మళ్ళీ ఉండే ఎంపీ అయినా దానికి సహకరిస్తే ₹1,00,00,000 సహకరిస్తే ఏదైనా అది పూర్తి స్థాయిలో కొద్దివరకు పని జరుగుతుంది. ఇవన్నీ ఉన్నాయి. దీని మీద మన ఆదాకు సంబంధించిన విషయాలు మాట్లాడే కానీ ఎక్కడో స్టేట్లో ఉండే విషయాలు మాట్లాడితే ఉపయోగం లేదని నేను చెప్పడం జరుగుతూ ఉంది. మన ఆదాకు సంబంధించిన విషయంలో మన వాళ్ళు ఏదైతే ఇప్పుడు మైనార్టీల పరంగా కూడా వాళ్ళు ఇవన్నీ కావాలనుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి చేస్తే సంతోషపడతారు వాళ్ళు కూడా. ఆ విషయాన్ని మళ్ళీ ఎందుకంటే ఈరోజు చెలివేంద్రం ఏర్పాటు చేసే వచ్చినాను మైనార్టీల తరఫున. మైనార్టీలు కూడా నేను విషయాలు ఈ విధంగా చేయాలని చెప్పేసి మైనార్టీల తరఫున